నియోజకవర్గ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత భారీ మెజారిటీతో గెలుస్తోందని నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. బోయిన్పల్లిలోని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నివేదితతో కలిసి రావుల శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రేపు సాయంకాలం కేటీఆర్ రోడ్ షోను జయప్రదం చేయాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఒత్తిడి చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటున్నారని, అది సరైన పద్ధతి కాదని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. దివంగత నేత ఎమ్మెల్యే సాయన్న చేసిన అభివృద్ధి పనులే నివేదితను భారీ మెజారిటీతో గెలిపిస్తాయని వారు తెలిపారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మేము ప్రజల దగ్గరికి పోతున్నాం. ఈ 4 నెలల పాలనకు ఇది రెఫరెండం అని చెప్పినారు. ఇదే సమయంలో కంటోన్మెంట్ బై ఎలక్షన్ కూడా వచ్చింది. ఇది కూడా రెఫరెండమే అని మీరు భావిస్తే మరి నీ పాలన మీద ఓట్లాడు, కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కండువాలుగా కోట్ అడుగుతావా? నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఇక్కడి నుంచి ఇక్కడ తిరిగే మంత్రులను అడుగుతా ఉన్నా. మీకు చేతనైతే ఇంకొక బీఆర్ఎస్ పార్టీ నాయకునికి కానీ కార్యకర్తకు కానీ ప్రలోభాలకు గురి చేసో ఒత్తిళ్లకు గురి చేసో కండువా కప్పకుండా ఎన్నికలకు పోండి. ఎవరి దమ్మేందో తెలుసుకుందాం. పొద్దున్న లేస్తే నిజంగా మీకు బలం ఉంటే 4 నెలల్లో తెలంగాణ రాష్ట్రానికి బ్రహ్మాండంగా సేవ చేసిన కాంగ్రెస్ అనుకుంటే మరి మీరు ఇవాళ ఇటువంటి దుష్టయత్నాలకు ఆపి ప్రజాక్షేత్రంలో 10 ఏళ్ళు కేసీఆర్ పాలనలో మేమేం చేసాం, 30 ఏళ్ళు సాయన్న ఈ కంటోన్మెంట్కి ఏం చేసినాడు, 4 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది చెప్పి ఓట్లు అడుగుదాం. ఇవాళ ఒత్తిడికి గురి చేసి కొంతమంది తీసుకొని పోతే ఏదో జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనుకుంటే అది వాళ్ళ అమాయకత్వము. మీరు కండువాలు మార్చినంత ఈజీ కాదు ప్రజల మనసులను మార్చడము. ప్రజలు మా వెంట ఉన్నారు, కానీ ఇంత దిగజారిపోతున్నారు ఏమిటి? అధికారం వచ్చి 4 నెలలే అయింది కదా, ఏం కార్యకర్తలు లేరా? ఉన్న కార్యకర్తల యొక్క పనితనం మీద విశ్వాసం లేదా? పార్టీలు మారితే తప్పితే మీకు ఓట్లు వేయించలేరు అన్న ఆలోచన ఉందా? నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని నేరుగా అడుగుతా ఉన్నా, ఇక్కడి నుంచి ఏం పని చేశారో చెప్పండి. ఆ రోజు మమ్మల్ని అన్నారు, మీ అభ్యర్థులనే పెట్టుకొని గెలుస్తావా? మీకు సవాల్ ఇచ్చినా మధ్య రేవంత్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా, ఇవాళ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, ఇక్కడ ఇన్ఛార్జ్ని అడుగుతున్నా, వాళ్ళు వచ్చిన వాళ్ళని, బీజేపీ వాళ్ళని కూడా, ఇంకొక బీఆర్ఎస్ పార్టీ నాయకుడి ఇంటి ముందు నైట్ వాచ్మెన్ ఉద్యోగం చేసి పొద్దున పోయి ఒత్తిళ్లకు ప్రలోభాలకు గురి చేసి కండువా మార్చకుండా కంటోన్మెంట్ గెలువు, అప్పుడు మీరు నిజంగానే పనిచేసినారు, గొప్ప వాళ్ళు అని నేను ఒప్పుకుంటాను. సాయాన్ని బిడ్డని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మీ ద్వారా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే కనీసం ఒక ఇల్లు లేని సాయన్న, ఎందుకంటే ప్రతి నిత్యం ఇవాళ కంటోన్మెంట్ కోసం అహర్నిశలు కృషి చేసి ఎక్కడికి వెళ్ళినా, ఇవాళ నిన్న కూడా ఒక వార్డుకి వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తుంటే అక్కడ ఉన్న ప్రజలు అన్నా మేము అడగక ముందే ఇక్కడ మేము మంచినీళ్ళు తాగడానికి అప్పుడు ఇంతకుముందు ఎప్పుడో పోలీసిండు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉచిత మంచినీటి పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు మాకందరికీ కూడా కనెక్షన్లు ఇప్పించిన ఘనత మన సాయన్నది అని. ఇంకో దగ్గర పోతే అక్కడ బోర్ వేసిన చరిత్రను, ఒక దగ్గర గుడి కట్టించిన చరిత్రను, ఇంకో దగ్గర ఒక కమ్యూనిటీ హాల్ని కట్టించిన చరిత్ర. ప్రతి దగ్గరకు పోతే ఎవరైనా ఆయన చేసిన పనిని నెమరేసుకొని తప్పకుండా మేము అలా బిడ్డ పక్షాన నిలబడతాం. ఎందుకంటే ఇద్దరిని పొడగొట్టుకున్న ఒక ఏడాది కాలంలోనే ఇద్దరిని పొడగొట్టుకున్నారు. అదే విధంగా అంటే తండ్రిని చెల్లిని పొడగొట్టుకొని ఒక ఆడబిడ్డ మన ముందుకు వస్తున్నప్పుడు మేము ఇంతకుముందే లీడర్లను విజ్ఞప్తి చేశాం. అసలు సాయన్న బిడ్డకి మీరు సంపూర్ణ విశ్వాసం, అంటే మీరు ఏ యొక్క పోటీ లేకుండా ఆమెని యునానిమస్ గా అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సింది పోయి ఇవాళ మా పార్టీ లీడర్లకే కండువాలు వేసుకొని వాళ్ళు ఇవాళ మేము గెలుస్తామని చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు. ప్రతిరోజు ఇంతకుముందు చెప్తున్నట్టు మేము ప్రతిరోజు మాకు పొద్దున్న లేస్తే ఒక న్యూస్, అరే మా ఈ నాయకుని ఇంటికి పోయిందంట, ఆ నాయకుని ఇంటికి పోయిందంట. ఎంత సిగ్గుచేటండి. అంత అడుక్కోవడానికి ఒక ప్రభుత్వంలో ఉంది, అంత అడుక్కోవడానికి దిగజారడం అనేది ఎంత సిగ్గుచేటో మీరు ఒక్కసారి గమనించుకోవాలి. అది కూడా
ఒక దళిత బిడ్డ మీద, ఆడబిడ్డ మీద ఇంత కక్ష సాధింపు ఎందుకు అనేసి మేమందరం కూడా మీ ద్వారా వాళ్ళని అడగాలనుకుంటున్నాం. మేము అప్పుడే విజ్ఞప్తి చేశాం. మీరు ఎప్పుడైతే సాయన్న పక్షాన కంటోన్మెంట్ కి ఎంతో మంది నేతలు వస్తున్నారండి. పొంగులేటి గారి గారు, రేవంత్ రెడ్డి గారు గారు, కృష్ణ రెడ్డి గారి గారు, వెంకటరెడ్డి గారు, చెప్పని అంకుల్ గారు, వీళ్ళందరూ కంటోన్మెంట్ కి రావడం, అది ఒక దళిత బిడ్డని ఓడించాలనుకోవడం చాలా బాధాకరంగా అనిపిస్తున్నది. ఎన్ని ఇయర్స్ నుండి నాన్నతో నేను ఉన్నప్పుడు వీళ్ళతో నాన్న ఎంత క్లోజ్ గా ఉండడం నేను చూశాను. వీళ్ళు కలిసినప్పుడు నాకు ఆశీర్వదించి ఒక చిన్నాన్నలా, ఒక బాబాయ్లా ఉండడం నేను చూశాను. అటువంటిది ఇప్పుడు మా తల మీద నుండి మా నాన్న చేయలేనప్పుడు వీళ్ళందరూ మమ్మల్ని వదిలేయడం, మమ్మల్ని వదిలేయడమే కాకుండా మా కక్ష కట్టి నాకు ఓడించడానికి కంటోన్మెంట్కి వచ్చి ఇది చేయడం, ఇలా చేయడం చాలా బాధాకరంగా ఉంది. మా తోడుగా నిలిచిన వాళ్ళు, మా కార్యకర్తలు, వాళ్ళని మా నుండి దూరం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. నేను చేసిన తప్పేంటో నాకు దీంట్లో తెలియట్లేదండి. ఎన్ని రోజులు నాన్నతో ఉన్నప్పుడు ఒకలాగా, ఇప్పుడు నాన్న లేకుండా మా చెల్లి నాతో లేనప్పుడు ఇలాంటి కక్ష కాదు. నాకు తెలియని వాళ్ళు ఎవరు, కంటోన్మెంట్ లో తెలియని వాళ్ళే నా తోడుగా ఉండేసి నా ముందరికి నడిపిస్తున్న టైంలో మా నాన్నకి ఎంత తోడుగా ఉన్న వాళ్ళు వచ్చి